నెట్టేద్దాం. ఎట్లా? నారాసుర చరిత్ర అని రాశారుగా అలాగా. పింక్ డైమండ్ అని చెప్పారుగా పోయిన ఎలక్షన్స్ లో అలాగా. ఇంకా చాలా కథలు చెప్పారు 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పైన అలాగా. ఇది కూడా ఇంకో కొత్త స్టోరీ. ఏం మనుషులరా మీరు నిజంగా. మీరంత ట్రాన్స్పరెంట్ గా ఉంటే. గీతాంజలి యాక్సిడెంట్ జరిగిన టైం నుంచి దగ్గర నుంచి ఈ రోజుటి వరకు ఆవిడ మరణించినంత వరకు ఏం జరిగిందో ప్రతిదీ బయటికి రావాలి. అసలు మీరెందుకు ఎఫ్ఐఆర్ కాపీని మార్పు చేశారు? మీకు ఎవరిచ్చారా అధికారం ఎఫ్ఐఆర్ కాపీని మార్పు చేయడానికి? ఎలక్షన్లు దగ్గరకు వచ్చాయి, మీరు బాగోతాలన్నీ బయటపడినాయి ఒక్కొక్కటి. ఆ గ్రీన్ మ్యాట్ వేసేసి జనాలు లేకుండా జనాలు ఇది గ్రాఫిక్స్ చేసేసి చాలా మంది వచ్చేసారని కథలు చెప్పుకున్నారు. ఆ కథలన్నీ బయటపడిపోయాయి. ఆ కథలని కప్పిపుచ్చడానికి ఒక అమ్మాయికురాలి ప్రాణం తీసేస్తారా? ఏం పాపం చేసిందిరా? ఆవిడని అమ్మఒడి గురించి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడమన్నారు. అమ్మఒడి వేసింది 4 సార్లే, ఆమె 5 సార్లు అని చెప్పింది. అది సోషల్ మీడియాలో అడిగారు. ఆవిడొచ్చి మీకు చెప్పినప్పుడు ఆవిడని గీతాంజలి మీరు ఎలా ప్రొటెక్ట్ చేశారు? మీరు ఎలా కాపాడారు? మీరెందుకు ఆవిడని మెరుగైన వైద్యానికి పంపించి బ్రతికించలేకపోయారు? ఎందుకు ఆవిడ బ్రతికితే అసలు నిజాలు బయటకు తీసుకొచ్చేసి చెప్పేస్తుందనా? అసలు మీరు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఆవిడ ఎందుకు హెరాస్ చేశారు? ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా? ఆవిడకి నిలబడ్డారా తోడుగా? ఇది మీ బ్రతుకులు. ఛీ, కన్న తల్లి సొంత చెల్లినే మీరు గద్దల్లాగా రాబందుల్లాగా పీక్కు తిన్నారు. ఇంకా అమాయకులైన ప్రజలెంత? మీకు ఒక లెక్కనా? ఇంత దుర్మార్గంగా ఉన్నారేంట్రా స్వామి? ప్రజలందరూ గమనిస్తున్నారు మీ నీచ నికృష్టపు రాజకీయాలని. ప్రజలందరికీ ఒక క్లారిటీ వచ్చింది. చెప్పుతో కొట్టే ఓట్లు రూపంలో మిమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టే రోజు అతి త్వరలో ఉంది. అంతవరకు మీరెన్ని ఆటలు ఆడినా భగవంతుడు చూస్తూనే ఉంటాడు. కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు. ఇది గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి కుళ్ళి ఏడ్చే రోజు అది త్వరలో ఉంది. ఇన్ని పాపాలు మూట కట్టుకుంటున్నారే మీరు. ఏం మనుషులరా? ఇప్పటికన్నా మారండి. మీ ఆలోచన శైలి, మీ ఆలోచన ధోరణి, మీరు పనిచేసే పద్ధతి మార్చండి. ఈ బతుకులకి ఏమైనా చేసుంటే 5 సంవత్సరాలు అది చెప్పుకోండి జనాల్లో. అంతేకాని ఎదవల్నంతా కూర్చోబెట్టి బూతులు మాట్లాడిపించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి ఇలాంటి రాజకీయాలు మానుకోండి ముందు. దిక్కుమాలిన పార్టీ, శవాల మీద పుట్టిన పార్టీ, శవాలనే గెలుపు కోసం అనాదిగా వాడుకుంటూ వచ్చిన పార్టీ ఈరోజు ఒక అమాయకురాలి గడప తొక్కింది. ప్రజలారా, నేను అందరికీ చెప్తున్నా, రాష్ట్రంలో ఖచ్చితంగా ఇలాంటి మీ గడప దాకా వస్తాయి. గత 5 సంవత్సరాలుగా ఇదే చెప్తున్నాం మేము. మీ గడప దాకా వస్తాయి, కానీ మీకు నొప్పి తెలీదు. తెలుసుకోండి. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులని, ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మద్దండి. వీళ్ళ ప్రభుత్వం ప్రజలకు చేసే మంచి కంటే వీళ్ళ ప్రభుత్వం వలన వచ్చిన అరిష్టాలు, దౌర్భాగ్యాలే రాష్ట్రానికి ఎక్కువ. వీళ్ళ వలన బాగుపడటం అనేది ఏది ఉండదు. వీళ్ళకి దూరంగా ఉండండి అని నెత్తి నోరు కొట్టుకొని 5 సంవత్సరాలుగా అదే చెప్తున్నాం. ఈ రోజు గీతాంజలి గడప తాకింది. గీతాంజలి అనే ఒక అమ్మాయి బలైపోయింది. రేపొద్దునే మన ఇంట్లో కూడా వస్తారు. మన ఇంట్లో కూడా వచ్చి మన ఇంట్లో ఒక ఆడపిల్లో, అన్నో, తమ్ముడో, చెల్లిలో బలైపోతారు. ఇంకోసారి ఈ పార్టీని నమ్మి ఓట్లేస్తే మాటలు కూడా లేవు నాకు చెప్పడానికి. అంత దయనీయమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం మనమందరం. మీ ఓటు చాలా విలువైనది ఈ ఎలక్షన్స్ లో. ఇన్ని పాపాలు చూస్తున్నాం 5 సంవత్సరాలుగా. ఇంకా మనం మారకపోతే ఆ దేవుడు కూడా మనల్ని కాపాడలేడు.